ఇంట్లో సిలిండర్ త్వరగా అయిపోతుందా? ఈ చిన్ని మార్పుతో 15 రోజులు ఎక్స్ట్రా వస్తుంది. చలికాలంలో గ్యాస్ వినియోగం పెరగడం సహజం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల వంట చేయడానికి ఎక్కువ సమయం, ఎక్కువ ఇంధనం అవసరమవుతాయి. అయితే వంటగదిలో మనం పాటించే కొన్ని చిన్ని చిన్ని అలవాట్లను మార్చుకుంటే గ్యాస్ ఆదా చేయడంతో పాటు సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో వివరంగా, సులభంగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. చలికాలంలో గ్యాస్ ఆదా చేసే 6 అద్భుత చిట్కాలు. మొదటిది, ఫ్రిడ్జ్ టు స్టవ్ వద్దు. చాలామంది పాలు, కూరగాయలు, పిండిని ఫ్రిడ్జ్ నుంచి తీయగానే స్టవ్ మీద పెట్టేస్తుంటారు. చల్లగా గడ్డ కట్టినట్లు ఉన్న పదార్థాలు వేడెక్కటానికి ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. వంట చేయడానికి కనీసం 30 నుండి 45 నిమిషాల ముందే వాటిని ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి పెట్టండి. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చాక వండితే దాదాపు 10 నుండి 15% గ్యాస్ ఆదా అవుతుంది. రెండవది, బర్నర్ క్లీనింగ్ మస్ట్. చలికాలంలో గాలిలో తేమ వల్ల బర్నర్ రంధ్రాల్లో దుమ్ము చేరి మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తుంది. ఇది గ్యాస్ వృధాకు, గిన్నెలు నల్లబడటానికి కారణమవుతుంది. మంట ఎప్పుడూ నీలిరంగులో ఉండాలి. వారానికి ఒక్కసారైనా బర్నర్ను టూత్ బ్రష్ లేదా సబ్బు నీళ్లతో శుభ్రం చేయండి. మూడవది, మూత పెడితేనే ఆదా అవుతుంది. చల్లని గాలి వల్ల తెరిచి ఉన్న గిన్నెల నుంచి వేడి త్వరగా బయటికి పోతుంది. ఇది వంట సమయాన్ని పెంచుతుంది. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్ వాడండి. ఇది 70% గ్యాస్ ఆదా చేస్తుంది. సాధారణ గిన్నెల్లో వండుతుంటే తప్పనిసరిగా మూత పెట్టండి. ఆవిరి బయటకు పోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. నాలుగవది, నానబెట్టడం ముఖ్యం. బియ్యం, పప్పులు నేరుగా కడిగి స్టవ్ మీద పెట్టేయడం వల్ల ఉడకటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే అవసరానికి మించి నీళ్లు పోయడం వల్ల ఆ నీరు ఆవిరి అయ్యేదాకా గ్యాస్ మండుతూనే ఉంటుంది. వంటకు అరగంట ముందే పప్పులు, బియ్యం నీటిలో నానబెట్టండి. అలాగే వంటకు సరిపడా నీటిని మాత్రమే వాడండి. ఐదవది, అన్నీ సిద్ధం చేసుకున్నాకే వెలిగించండి. స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కొయ్యడం, పోపు డబ్బా వెతకడం వంటివి చేస్తే గ్యాస్ అనవసరంగా ఖర్చు అవుతుంది. వంట మొదలుపెట్టే ముందే కూరగాయలు, మసాలాలు, గిన్నెలు అన్నీ అందుబాటులో ఉంచుకోండి. దీన్నే మిస్ అండ్ ప్లాన్ అంటారు. దీనివల్ల వంట చకచకా పూర్తవుతుంది. ఆరవది, గిన్నెకు తగ్గ బర్నర్. చిన్న గిన్నెను పెద్ద బర్నర్ మీద పెడితే మంట చిన్న గిన్నెను పెద్ద బర్నర్ మీద పెడితే మంట గిన్నె అంచులను దాటి బయటకు పోతుంది. దీనివల్ల వేడి గాలిలో కలుస్తుంది తప్ప వంటకు ఉపయోగపడదు. గిన్నె పరిమాణాన్ని బట్టి చిన్న లేదా పెద్ద బర్నర్ను ఎంచుకోండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ గ్యాస్ బిల్లు తగ్గడమే కాకుండా ఒక సిలిండర్ కనీసం మరో 10 నుంచి 15 రోజులు వస్తుంది.